Rahul Gandhi ji, Honorable Opposition Leader of Lok Sabha, he is coming to Manipur. मणिपुर को आपने सिविल वॉर में डुबा दिया है. If you hear an anxiety, anguish and pain in my voice, please go back and see those 60,000 people languishing in the relief camp. Don't talk about partition remembrance till you bring that. I would keep quiet the moment the Prime Minister opened his mouth and a nationalist party says that Manipur is part of India and we care for the people of that state. Only then I will accept what is nationalism in our face. मणिपुर को आपने सिविल वॉर में डुबा दिया है. मणिपुर को आपने और आपकी योजनाओं ने, आपकी पॉलिटिक्स ने जला दिया है. और आज तक हिंदुस्तान के प्रधानमंत्री मणिपुर नहीं गए हैं. ऐसा लगता है कि मणिपुर हिंदुस्तान का प्रदेश ही नहीं. प्रधानमंत्री के लिए मणिपुर स्टेट ही नहीं है. मणिपुर में सिविल वॉर हो ही नहीं रही है. और एक बार बयान दिया, हमने मतलब प्रेशर लगाया, हम गए, हमने प्रधानमंत्री से कहा एक मैसेज दे दीजिए, मणिपुर चले जाइए, जनता की वहां रक्षा कीजिए. नहीं, मैं वहां गया, कुकीज और मेइतेई से दोनों से मिला. मणिपुर इनके लिए हिंदुस्तान का प्रदेश ही नहीं है. मणिपुर है ही नहीं, ना होम मिनिस्टर के लिए ना प्रधानमंत्री के लिए, है ही नहीं, एग्जिस्ट नहीं करता. मैं रिलीफ कैंप में गया, एक औरत कांपती हुई रोती हुई मुझे कहती है कि मैंने अपनी आंखों के सामने, मेरे आंखों के सामने मेरे बच्चे को गोली मारी गई. अब से कुछ ही देर पहले मणिपुर के चूड़ाचांदपुर में हाल ही की जातीय हिंसा के पीड़ितों से राहुल गांधी ने मुलाकात की है. राहुल इम्फाल से सीधे चूड़ाचांदपुर गए, हिंसा पीड़ितों से मिले. इससे पहले इम्फाल एयरपोर्ट पर कांग्रेस कार्यकर्ताओं की मौजूदगी रही. सुबह से ही बारिश के बीच वो राहुल का इंतजार कर रहे थे. सुबह ही राहुल ने असम के बाढ़ पीड़ितों से मुलाकात की थी. राहुल के दौरे के मद्देनजर सुरक्षा के कड़े इंतजाम किए गए हैं. ప్రైజ్ ది లార్డ్. దయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, మనకందరికి తెలుసు రాహుల్ గాంధీ ఈరోజు మణిపూర్కి చేరారని. మణిపూర్ చేరడానికి కారణం మనకందరికీ తెలుసు. ముఖ్యంగా ఆడ క్రైస్తవులపైన జరిగిన దాడి, అదేవిధంగా క్రైస్తవులను ఏ విధంగా పట్టించుకోలేకపోయారో ప్రభుత్వము, మణిపూర్లో ఉన్న ఈ మైనారిటీస్ ప్రజలను ఏ విధంగా అయితే పట్టించుకోకుండా వదిలేశారో ప్రభుత్వము, అలాంటి వాళ్ళను రాహుల్ గాంధీ కలవడం జరిగింది. సో ఎవరితో కలిశారంట, ఎవరైతే బాధితులు ఉన్నారో, పాపం హింసకి ఎవరైతే గురి అయ్యారో వాళ్ళతో, వాళ్ళ ఫ్యామిలీతో కలవడం అనేది జరిగింది. రూలింగ్ పార్టీకి సంబంధించిన వాడు పోలేకపోయారు, కానీ రాహుల్ గాంధీ పదే పదే వెళ్తున్నారు వాళ్ళ దగ్గర. ఇది చాలామంది ఏదో ఎలక్షన్ స్టంట్స్ అంటున్నారే, కానీ నో, నెవర్. దీనికి రాజకీయం ఎన్నో విధాలుగా చేయాలంటే, కానీ ఇది రాజకీయం కాదని చాలామంది ఓపెన్గా చెప్పేస్తున్నారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది రాజకీయం ఉన్నా రాజకీయం కాకపోయినా మణిపూర్లో ఉన్న క్రైస్తవులను పట్టించుకునే నాథుడు ఎవ్వరు లేరు. అలాంటి వాళ్ళను కలవడానికి రాహుల్ గాంధీ వెళ్ళడం అనేది అది చాలా గొప్ప పని అని నేను అనుకుంటున్నాను. మణిపూర్లో జరిగిన బాధ ఏంటిదో మనకందరికి తెలుసు. ఇంతకు ముందు కూడా మీరు ఒక వీడియో చూశారు. వీడియో స్టార్టింగ్లో మీరు మణిపూర్ ఎంపీ గారు తన మనోవేదన ఏంటిదో చూపెడుతున్నాడు. మణిపూర్ని ఎవరు పట్టించుకోలేకపోతున్నారు, ఒక సెంట్రల్ అసలు మన దేశంలోనే మణిపూర్ ఉందా లేదా అని అతను ప్రశ్న అడుగుతున్నాడు. అతను చెప్పిన పాయింట్ చాలా 100% కరెక్టే. ఈరోజు మణిపూర్ని ఎవరు పట్టించుకోవట్లేదు. అందుకనే రాహుల్ గాంధీ పదే పదే అక్కడ పోవడం అనేది జరుగుతుంది. ఓకే, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన క్రైస్తవ సహోదరులు ఆడ బాధపడ్డారు. అక్కడ పడిన బాధ, వాళ్ళ చర్చ్ని ఎలా తగలబెట్టారు, వాళ్ళ కుటుంబాన్ని ఎలా చంపేశారో కళ్ళ ముందే కొడుకుని కానీ, కూతుర్ని కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ మామూలుగా నరకలేదండి, మామూలుగా చంపలేదండి. ఒక టార్చర్ అనుభవించారు వాళ్ళందరూ. సో మీరేమంటారు? ఇక్కడ మణిపూర్ విషయంలో రాహుల్ గాంధీ చేరడము కరెక్టా కాదా? ఇది ఏమైనా రాజకీయ స్టంటా, లేకపోతే ఆయన వాళ్ళను పర్సనల్గా కలవడానికి వెళ్ళాడా? మీరేమంటారో మాకు కామెంట్ ద్వారా
తెలియజేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.